యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం అందరం కలిసి చదువుదాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారమును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఏం రాయబడింది ఇక్కడ? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో యెషయా ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు? ఏలియనగా మనకు శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆ కుమారుని యొక్క లక్షణాలు, ఆ శిశువు యొక్క లక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. ఆ శిశువు ఎలాంటి వాడు? ఆ శిశువు ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటి? ఆ శిశువు యొక్క ప్రత్యేకత ఏంటి అని రాయబడింది. ఆ శిశువు యొక్క ప్రత్యేకత ఏంటిది? ఫస్ట్ది చెప్పండి. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, అంటే ఆయన రాజు. ఆ శిశువు ఎవరంట? ఆ శిశువు ఒక రాజు. ఆ పుట్టినటువంటి శిశువు, అనుగ్రహించబడినటువంటి ఆ కుమారుడు ఒక రాజు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన రాజు అని చెప్తున్నాడు. ఆ శిశువు ఇంకా ఎవరు? ఆశ్చర్యకరుడు, అంటే ఆశ్చర్య కార్యాలు చేసేటటువంటి వాడు ఆయన. ఆ శిశువు ఎవరు? ఆ శిశువుకున్నటువంటి లక్షణాలు ఏంటి? ఆ శిశువు ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. తర్వాత ఆలోచనకర్త. ఆ శిశువు యొక్క లక్షణం ఏంటి? ఇంకోటి ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్త అని చెప్తున్నాడు. ఇంకా బలవంతుడైనటువంటి దేవుడు ఆయన. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు ఆయన. తర్వాత నిత్యుడగు తండ్రి, అంటే ఎప్పుడూ ఉండేటటువంటి తండ్రి ఆయన. ఇంకా సమాధానకర్తయగు అధిపతి. ఆయన సమాధానకర్త, ఆయన అధిపతి. సమాధానకర్త, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని రాయబడింది. అంటే సమాధానానికి ఆయన కర్త, ఆయన అధిపతి అని రాయబడుతుంది. అంటే ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. నీకు రాజు కావాలా? ఒక మంచి రాజు కావాలా? ఆ శిశువే. ఇంకా రెండవది ఏంటి? ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించే ఆయన కావాలా? అయితే ఆయనే. తర్వాత నీకు ఆలోచన కావాలా? నీ జీవితంలో ఆలోచన కావాలా? నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు కావాలా? అయితే ఆయన దగ్గరికి రా. ఆయన అలాంటి వాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు, ప్లస్ ఆలోచన ఇచ్చేటటువంటి వాడు ఆయన. ఇంకా ఆయనకి ఏమని పేరుంది? ఇంకా ఆయన బలవంతుడైనటువంటి దేవుడు. ఆయన బలము కావాలా నీకు? అయితే ఆయన బలాన్ని ఇచ్చే దేవుడు, ఆయనే బలవంతుడైనటువంటి దేవుడు అని చెప్తున్నాడు. ఇంకా ఆయన నిత్యుడగు తండ్రి, ఎప్పుడూ నిరంతరము ఉండేటటువంటి తండ్రి అని చెప్తున్నాడు. ఇంకా ఆయన సమాధానకర్తయగు అధిపతి. సమాధానం కావాలా? అయితే ఆయన సమాధానకర్త, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది. దీన్ని డివైడేషన్ చేసుకుందాం. ఈరోజు ఒకవేళ చాలామంది సమాధానం లేక ఉంటుంటారు కదా. బాధ, తీవ్రత, ఇబ్బందులు, మాటల చేత కలుగు నొప్పిని భరిస్తూ వేదనతో కృంగిపోయే స్థితిలో ఉంటారు. ఇప్పుడు వారికి ఏం కావాలి చెప్పండి? సమాధానం కావాలి. ఆ సమాధానాన్ని ఇచ్చేటటువంటి వారు ఎవరు? ఆ శిశువే. ఆ శిశువుకున్న పేరేంటి? ప్రభువైన యేసు. యేసు క్రీస్తు ఆ శిశువుకున్న పేరు. నీకు సమాధానం కావాలా? ఆయన దగ్గరికి రా. ఆయన ఏమన్నాడో తెలుసా? ఆయన పుట్టి జీవించిన సమయాలలో నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా కాదు, నా శాంతినే మీకు ఇస్తున్నాను అన్నాడు. శాంతి లేదా? సమాధానం లేదా? అయితే ఆయన శాంతిని, సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తాడు. తర్వాత ఆశ్చర్యకార్యాలు జరిగించాలా? ఆశ్చర్యకార్యాలు అంటే ఎలాంటి ఆశ్చర్యకార్యాలను జరిగిస్తాడు? ఎలాంటి ఆశ్చర్యకార్యాలు ఆయన జరిగిస్తాడంటే, ఉదాహరణకి ట్రైన్ వెళ్ళిపోయింది అనుకుందాం. మనం ట్రైన్ టికెట్ తీసుకున్నాము. ఉదయకాలమే మన ట్రైన్ ఎన్ని గంటలకు? 4 గంటలకు ట్రైన్. 4 గంటల ట్రైను కాబట్టి ఉదయకాలం మనం అక్కడ 4 గంటలకు ఉండాలి. టికెట్ తీసుకున్నాము, అయిపోయింది. అంటే టికెట్ తీసుకోవడం అంటే ముందే. ఏం టికెట్ అంటారు? ముందే తీసుకుంటే రిజర్వేషన్ చేసుకున్నాం, అయిపోయింది. రేపు వెళ్ళాలి. ఇక్కడ నుంచి చెన్నూరు నుంచి మనం వెళ్ళాలంటే ఏం చేయాలా? ఉదయకాలం 2 గంటలకి లేచి రెడీ చేసి 4 గంటలకి స్టేషన్లో ఉండాలి. మనము లేచాము, వెళ్ళాము. ఎన్ని గంటలకు వెళ్ళాం? 4:30కి వెళ్ళాము. ట్రైన్ ఉంటుందా? 4 గంటలకు వెళ్ళిపోయిన ట్రైన్ మళ్ళీ వస్తుందా?
వస్తుందా? అది సాధ్యమైద్దా? సాధ్యపడుతుందా? వెళ్ళిపోయిన ట్రైన్ మళ్ళీ రావడానికి సాధ్యపడుతుందా? సాధ్యపడదు. కానీ యేసు చెంతకు వస్తే సాధ్యపడుతుంది. అట్లాగే ఒక దైవజనుడి జీవితంలో జరిగింది. ఒక దైవజనుడి జీవితంలో ఏం జరిగిందంటే, ఆ దైవజనుడు వాక్యం చెప్పడానికి పరిచర్యకి వెళ్ళాడు. అయితే ఆ రోజే అయినా వేరే దేశానికి వెళ్ళాలా, ఫ్లైట్ బుక్ అయింది, రిజర్వేషన్ అయిపోయింది, ఫ్లైట్కి వెళ్ళాలా. కానీ ఈయన వాక్యం చెప్తున్నాడు, టైం చూస్తున్నాడు, ఫ్లైట్ టైం అవుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇంకా చెప్పు, దేవుని నడిపింపులోనే ఉండాలి, ఇంకా చెప్పు అన్నాడు. ఆయన చెప్తున్నాడు. ముందు కూర్చున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది? అన్న టైం అవుతుంది అని చెప్తున్నాడు. వాళ్ళు సైగలు చేస్తున్నారు, అన్న టైం అవుతుంది, ఫ్లైట్ టైం అవుతుంది, నువ్వు వెళ్ళాలి అంటే వాళ్ళు అట్లాగే కూర్చోబెట్టాడు. వాక్యం చెప్పడం అయిపోయింది, ఫ్లైట్ టైం కూడా అయిపోయింది, భోజనాలు అయిపోయాయి, ఇప్పుడు వదండి ఎయిర్పోర్ట్కి అన్నాడు. ఎవరైనా ఒప్పుకుంటారా? అన్న ఆల్రెడీ ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఇప్పుడు పదండి అంటే ఎట్లా? టైం అయిపోయింది, మనం వెళ్ళలేము, ఫ్లైట్ వెళ్ళిపోయి ఉంటుంది అన్నారు. అయినా పర్లేదు పదండి అన్నాడు. వెళ్ళిపోయారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి చూసేసరికి వాళ్ళు ఏమన్నారు? ఫ్లైట్ వెళ్ళిపోయింది అన్నారు. అక్కడే కూర్చొని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత లేదు ఫ్లైట్ వస్తుంది కూర్చోండి అన్నాడు అందరినీ. ఇదిలా వెళ్ళిపోయిన ఫ్లైట్ వస్తుందా? రాదు. కూర్చున్నాడు అంతే. మళ్ళీ అనౌన్స్మెంట్ అయింది, ఫ్లైట్ తిరిగి రాబోతుందని అనౌన్స్మెంట్ అయింది. కొంత సమయంలోనే ఇంతకుముందు వెళ్ళిపోయిన ఫ్లైట్ మళ్ళా తిరిగి రాబోతుంది అన్నారు. మళ్ళీ ఫ్లైట్ తిరిగి వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు దైవజనుడు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఇది ఆశ్చర్యకార్యమా కాదా? మన దేవుణ్ణి నమ్మితే, మన దేవుడు తెలుసుకుంటే ఇలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పింది కథ కాదు, నిజంగా జరిగిన సంగతి. తెలుసా? నిజంగా జరిగిన సంగతి చెప్పాను, అది జరిగింది. ఈయన ఆశ్చర్యకరుడు. సరే, ఇది ఇలాగున్నాయి కదా. ఇంకొకటి ఏమైంది? ఒక ఆయన్ని చాలా ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అక్క చెల్లెలు అంటున్నారు, యేసు ప్రభువా నువ్వు గనక ఇక్కడ ఉంటే మా తమ్ముడు బతికేవాడంటే, ఇప్పటికైనా పర్వాలేదు నేను బతికిస్తా అంటాడు. చచ్చిపోయినోడు మళ్ళీ బ్రతికించవచ్చా? ఎవరికైనా సాధ్యమా? కానీ మన ప్రభువైన యేసుక్రీస్తుల వారికి సాధ్యము. చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తాడు ఆయన. అంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. ఈరోజు నీకు ఆశ్చర్యకార్యాలు జరగాలని జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా జరిగించగలిగినటువంటి దేవుడు, నూతన సృష్టి చేయగలిగిన దేవుడు మన దేవుడు అని నేర్చుకుంటున్నాం. సరే, ఈరోజు మనం ఏం చూస్తామంటే ఇవన్నీ వచనాలన్నీ చూడం. ఒక వచనాన్ని మనం ధ్యానిస్తాం. మొదటి మాట చూస్తాము. మొదటి మాట చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజము మీద రాజ్యభారముండును. చాలు. ఆయన భుజము మీద రాజ్యభారముండును అంటే ఈయన ఎవరు? ఈయన రాజు అని అర్థం. రాజ్యభారాన్ని మోసేది ఎవరు? కేవలం రాజు మాత్రమే రాజ్యభారాన్ని మోస్తాడు. కాబట్టి ఈయన ఎవరు? రాజు అని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? రాజు. ఈయన పుట్టాడు, ఈయన వచ్చాడు, ఈయన రాజు అని చూస్తున్నాం. ఇక ఆయన రాజు అనడానికి కొన్ని మాటలు చూద్దాము రండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 14వ వచనము. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు, ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి పిలాతు ఏమని చెప్తున్నాడు? ఇదిగో మీ రాజు అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? ఆయన పుట్టినటువంటి రాజు అని యూదుల రాజు చెప్తున్నాడు. అట్లాగే లూకాసు వార్త 23వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి. 23:3. పిలాతు నీవు యూదుల రాజువా అని ఆయన అడగగా ఆయన
నీవన్నట్టే అని అతనితో చెప్పాను. అక్కడేమో పిలాతు యూదుల రాజు అని చెప్తున్నాడు. ఇక్కడ మరలా ఏమంటున్నాడు? పిలాతు అడుగుతున్నాడు, యూదుల రాజు నీవేనా అని అడిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నారు? అవును, నీవన్నట్టే. అంటే యేసు ప్రభుల వారు ఎవరు? ఆయన రాజు అని ఒప్పుకుంటున్నాడు. తర్వాత ఇంకా డైరెక్ట్ స్టేట్మెంట్ మనం చూద్దాము. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనము చదవండి. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తము ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, ఆయన యేసు, నీవన్నట్టు నేను రాజునే అని చెప్తున్నాడు. నీవన్నట్టు నేను రాజునే. ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ పుట్టినటువంటి శిశువు రాజు అని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తనకు తానుగా ఏమని చెప్తున్నాడు? నేను రాజును అని చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా రాయబడింది. ఆయన రాజు మాత్రమే కాదు, ఇంకా మించి, ఇంకా అంతకు మించి ప్రభు. ప్రకటన గ్రంథంలో అంతకు మించిన పదం అక్కడ రాయబడింది. ఆయన రాజు మాత్రమే కాదు, రాజుకు మించి ఆయన. ఏంటది? ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనము. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును. చెప్పండి. గొర్రెపిల్ల రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఇది కదా. ఆయన రాజేనా? కాదు కాదు. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. ఆయన మించిన ప్రభు గాని, ఆయన మించిన రాజు గాని లేడు అని వాక్యం చెప్తోంది. ఆయన రాజు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది అని చెప్తుంది. ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్తోంది వాక్యం. అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరు? ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని చెప్తుంది. అయితే ఇక్కడ ఇంకా ఏమని రాయబడింది? చదవండి. అదే ప్రకటన గ్రంథము 17-14 వచనము. గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును. ఇక్కడ గొర్రెపిల్ల అని రాయబడింది కదా. ఇక్కడ ఇంకొక పదాన్ని మనం చూస్తున్నాము. ఆయన భుజం మీద రాజ్యభారముండును అని చూసాము, అంటే ఆయన రాజు అని చూసాము. ఆయన్ని పిలాతు రాజు అంటున్నాడు. అట్లాగే ప్రభువైన యేసుక్రీస్తుల వారు నేను రాజునే అని చెప్తున్నాడు. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని చూస్తున్నాము. ఇక్కడ ఆ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆయన పేరు ఇంకొకటి రాయబడింది. ఏమిటది? గొర్రెపిల్ల అని రాయబడింది. ఆయన గొర్రెపిల్లగా కూడా ఈ లోకంలో ఉన్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గొర్రెపిల్లగా ఈ లోకానికి ఎందుకున్నాడు? రండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనము. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన రాజులకు రాజే కాదు, ప్రభులకు ప్రభు మాత్రమే కాదు, ఆయన లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏం మోసుకొని పోతాడు ఆయన? ఏం మోసుకొని పోతాడు ఆయన? లోక పాపమును మోసుకొని పోతాడు. నా పాపాన్నంతా మోసుకొని పోవడానికి వచ్చినటువంటి గొర్రెపిల్ల. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభువు. కానీ ఈ లోకానికి ఎందుకోసం వచ్చినాడు? ఒక గొర్రెపిల్లగా వచ్చినాడు. గొర్రెపిల్లగా ఎందుకోసం వచ్చినాడంటే మన పాపాన్ని మోసుకొని పోవడానికి, మన పాపం అంతా కూడా ఆయన భరించడానికి వచ్చాడు. చూద్దామా ఎలా భరించడానికి వచ్చినాడో? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనము. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా
మన అందరి దోషమును ఆయన మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువానిదుట గొర్రెయు మౌనముగా నున్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు పొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల మన పాపాలని మోసుకొని వెళ్ళడానికి వచ్చినాడు. మన పాపాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి మీద మోపబడ్డాయి. చేతులతో చేసిన పాపాలకి చేతులకు మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళతో చేసిన పాపాలకి కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, తలతో చేసిన పాపాలకి తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఒళ్ళంతా భయంకరంగా ఆయన కొట్టినారు. ఎందుకని? ఎవరికి ఆ దెబ్బలు? ఎవరు ఆ దెబ్బలు తినాలి? నేనే. అవునా? ఎవరు పాపం చేసినారు? నేనే పాపం చేసింది. నా వంతుకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు దెబ్బలు తిన్నాడు. నా వంతుకు ఉమ్మి వేయించుకున్నాడు. నా వంతుకు కాళ్ళకు చేతులకు మేకలు కొట్టించుకున్నాడు. నా వంతుకు తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. నా వంతుకు అన్యాయపు తీర్పు పొందినవాడై చనిపోయాడు. ఎవరి వంతుకు చెప్పండి? ఎవరి వంతుకు? ఇంకా నయ్యా నీ వంతుకు అనట్లేదా? మీరే అన్నారు కాబట్టి నీ వంతుకే. నీ వంతుకా నా వంతుకా? యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరి కొరకు దెబ్బలు తిన్నాడు? నా కొరకు అనాలి. ఎందుకు నా కొరకు అనాలి? నువ్వు పాపం చేస్తే నా కొరకు అంటావు. నువ్వు పాపం చేయకపోతే నీ కొరకు ఏం కాదైనా. ఏమంటావు? పాపము చేసినటువంటి ప్రతి వ్యక్తి ఏమని అనాలంటే నా కొరకే అనాలి. పాపము చేసిన ప్రతి వ్యక్తి ఏమని అనాలి? నా కొరకే ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిక్ష అనుభవించినాడు అనాలి. పాపం అంటే ఏంటిది? కోపము, పగ, ప్రతీకారము, ద్వేషము, జగడాలు, బూతులు, కొట్లాటలు, అసూయలు, తాగుబోత్తనము, వ్యభిచారము, దొంగతనం, ఇదంతా కూడా పాపమే. నేను అబద్ధం ఆడలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఎవరు ఉన్నారా? పుట్టినప్పటి నుంచి నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. అబద్ధం ఆడలేదా? అయితే నువ్వు పాపివా కాదా? పాపివే. నువ్వు పాపివైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎవరి కొరకు చనిపోయినట్టు? నీ కొరకే, నా కొరకే. పాపము చేసిన ప్రతి వ్యక్తి కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చనిపోయినారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాము అని వాక్యం చెప్తోంది. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరం పాపం చేశాం. వేరే ఏ దేశాలలో ఉన్నటువంటి వాడైనా పాపం చేసిన వాడే. అందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చనిపోయారు. ఎందుకని అంటే ఒకవేళ గనక మన పాపానికి రావలసినటువంటి శిక్ష ఆయన భరించకపోతే, ఆయన మన కొరకు గనక చనిపోకపోతే ఏం జరుగుతుంది? ఏం జరిగేది అంటే మనము ఆ శిక్షను భరించాల్సి వచ్చేది. ఎక్కడ ఆ శిక్ష భరిస్తాము? రండి, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అబద్ధీకులందరూ ఎక్కడ పోతారు? అగ్నిగంధకాలతో మండుగుండంలో పాలు పొందుతారు. ఈరోజు అబద్ధాలు ఆడిన నీవు అగ్నిగంధకాలతో మండుగుండంలో పాలు పొందుతావు. అక్కడి నుంచి విడుదల లేదు. యుగ యుగాలు నువ్వు కాలిపోవాల్సిందే. అర్థమవుతుందా? అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే నువ్వు చచ్చిపోయేది ఉండదు, అక్కడ అగ్ని ఆరిపోయేది ఉండదు. ఎప్పటికీ కాలుతూనే ఉండాలి. ఎప్పుడైనా పొయ్యిలో చేయి పెట్టి చూసారా? వేలు పెట్టి చూసారా? చేయి పెట్టి చూసారా? ఎంతసేపు ఉండగలుగుతారు పొయ్యిలో చేయి పెట్టి? ఒక్క నిమిషం అని ఉంటారా? ఉండలేం. అట్లాంటిది ఒక చేయి పెట్టి ఒక నిమిషం ఉండలేం పొయ్యిలో. అట్లాంటిది మన శరీరం అంతా కూడా ఆ మంటలలో కాలిపోతా ఉంటే ఎంత నొప్పి ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది? ఏడుపులు, పెడబొబ్బలు, అరుపులు, కేకలే. ఎవరు అక్కడికి వెళ్తారు? అబద్ధీకులందరూ. ఎన్ని రోజులు ఉంటారు? యుగ యుగాలు ఉంటారు. నిన్ను ఆ నరకములో నుంచి తప్పించడం కొరకే, నిన్ను ఆ అగ్నిగుండంలో నుంచి తెప్పించడం కొరకే యేసయ్య నీకు రావలసిన శిక్ష భరించాడు. భరించాడా లేదా? ఒకవేళ ఆయన భరించకపోతే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయ్యుండి గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి గొర్రెపిల్లగా నీ పాప శిక్షనంతటినీ తన మీద వేసుకొని తను మన కొరకు చనిపోకపోతే, నా కొరకు చనిపోకపోతే, నా కొరకు దెబ్బలు తినకపోతే నేను ఎక్కడికి వెళ్ళేవాడిని చెప్పండి?
నరకానికి వెళ్ళేవాడిని. ఎందుకని? నేను చేసిన పాపానికి రావలసిన శిక్ష అక్కడ భరించేవాడిని. కానీ నేను భరించకూడదనే ప్రభువైన క్రీస్తుల వారు నా వంతుకు సిలువలో చనిపోయాడు. నేను కాళ్ళతో చేతులతో పాపం చేశాను, నా కాళ్ళకు చేతులకు మేకులు కొట్టబడ్డాయి, నా తలకు ముళ్ళ కిరీటం పెట్టబడాలి, నా పక్కలో బల్లెపుట్టు పొడవబడాలి, నా వీపంతా కూడా దున్నబడాలి, కురడాలతో కొట్టబడాలి, నా మొహం మీద ఉమ్మి వేయబడాలి. కానీ ఎవరు వేయించుకున్నారు చెప్పండి? ప్రభువైన క్రీస్తుల వారు తాను భరించినాడు. అదంతా శిక్ష అంతా భరించి, సిలువలో ఆ శిక్ష అంతా భరించి తన రక్తమంతా కార్చి ఆయన చనిపోయాడు. చనిపోవాల్సింది ఎవరు చెప్పండి? ఎందుకు నువ్వు పాపం చేశావు, నువ్వు చచ్చిపోవాలా, నువ్వు దెబ్బలు తినాలా. కానీ నీ వంతుకు ఎవరు తిన్నారు దెబ్బలు? యేసు ప్రభు తిన్నాడు. నీ వంతుకు ఎవరు చనిపోయినారు? యేసుక్రీస్తు చనిపోయినాడు. ఎందుకు దెబ్బలు తిన్నాడు? ఎందుకు చనిపోయాడు? నువ్వు నరకానికి వెళ్ళి ఆ శిక్ష భరించకూడదనే, నువ్వు నరకంలో యుగయుగాలు కాలిపోకూడదనే యేసయ్య మన వంతుకు ఆయన చేశాడు. ఎందుకని? ఆయన మన సృష్టికర్త. తల్లి గర్భంలో ఆయన చేతులే నీకు రూపాన్ని ఇచ్చినాయి. తల్లి తండ్రే మనల్ని ప్రేమించేవారు. తల్లి తండ్రే ఆకలి అయితే అన్నం పెట్టేవారు. మనం ఒకవేళ జైల్లో పడితే విడిపించేది కూడా ఎవరు విడిపిస్తారమ్మా చెప్పండి? తల్లిదండ్రే కదా. మనం జైల్లో పడ్డామనుకోండి ఏదైనా తప్పు చేసి, ఎవరు విడిపిస్తారన్నా? తల్లిదండ్రులే. మరి ఇప్పుడు మనం జైలుకి వెళ్తామా వెళ్ళమా? ఏ జైలుకి? నరకమనే జైలుకి వెళ్తాం. ఈ నరకమనే జైలుకి వెళ్తే మనల్ని విడిపించాల్సిన బాధ్యత ఎవరిది? మన తండ్రిదే. ఆ తండ్రి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారే. కాబట్టి ఆయన మనల్ని విడిపించడం కొరకు మనకు రావలసిన శిక్ష అంతా భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. నీ పాపాలన్నీ క్షమించబడ్డాయా? నిజంగా విడిపించబడ్డావా? నరకంలో నుంచి తప్పించబడి జీవంలోనికి దాటావా? పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉంటాననే శుభప్రదమైన నీకు నిరీక్షణ వచ్చిందా? ఒకవేళ లేకపోతే ఈరోజే వస్తుంది. ఏం చెప్తే వస్తుంది చెప్పండి? డబ్బులు ఇవ్వాలా యేసుప్రభుకి? నన్ను నరకంలో నుంచి తప్పించు ప్రభువా, నన్ను పరలోకానికి చేర్చుకో, ఎంత డబ్బు కావాలో చెప్పిస్తాను. భూములు కావాలా, లేకంటే గొర్రెలు కావాలా, మేకలు కావాలా, కోళ్ళు కావాలా, దున్నపోతులు కావాలా, ఏం కావాలో చెప్పది ఇస్తానంటే వస్తాయా? రావు. ఎట్లా వస్తాయి? కేవలం విశ్వాసం ఉంచితే చాలు. ఏమని విశ్వాసం ఉంచాలి? నేను పాపిని, నా పాపానికి రావలసిన శిక్ష యేసుక్రీస్తు ప్రభుల వారు భరించారని నమ్మి నోటితో ఒప్పుకుంటే చాలు, రక్షించబడతావు. ఉచితంగా రక్షించబడతావు. నువ్వు రక్షించబడ్డావా? నీ పాపాలు నిజంగా క్షమించబడ్డాయా? ఎప్పుడు పాపాలు క్షమించబడతాయంటే విశ్వాసం ఉంచినప్పుడు. ఎప్పుడు పాపాలు క్షమించబడతాయంటే నిజంగా పశ్చాత్తాపముతో ఆయన్ని వేడుకున్నప్పుడు. ఏమని వేడుకోవాలా? నిజంగా నేను పాపినయ్యా, నాకు లోపల ఏ మంచితనము లేదు ప్రభువా, కానీ నా పాపానికి రావలసిన శిక్ష నా వంతుకు నువ్వు భరించావని నమ్ముతున్నానయ్యా. మీరు కార్చిన రక్తం చేత నా పాపాలన్నీ కడుగు, నన్ను నీ బిడ్డగా చేయి. ఇక నీ కొరకు బ్రతుకుతా, పాత రోత జీవితాన్ని నేను బ్రతక, క్రొత్తగా జీవిస్తా, నువ్వు చెప్పినట్టే వింటానని ఎవరు 100% తీర్మానం చేసుకుంటారో అదే క్షణాన అప్పుడు వారు రక్షించబడతారు. వారి పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. వారు ఆ క్షణంలో చనిపోయినా నరకానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఎందుకని? పాప క్షమాపణ జరిగింది, పాపపు కేసులన్నీ కొట్టివేయబడ్డాయి. వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? ఇక పరలోకానికి వెళ్తారు. ఉచితంగా నీకు అనుగ్రహించబడింది. ఒకవేళ ఈరోజు ఈ సత్యం నీకు అర్థమైందా? అర్థమైతే నీ పాపాలు క్షమించబడ్డాయా? క్షమించబడకపోతే ఒక్కసారి ఒప్పుకో, యేసయ్యా నన్ను క్షమించయ్యా, నీ రక్తం చేత కడగంటే ఆయన పవిత్రునిగా చేస్తాడు, పరిశుద్ధునిగా చేస్తాడు, నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటిస్తాడు, పరలోకంలో యేసయ్యతో పాటు సదాకాలం ఉండే ధన్యతను దయచేస్తాడు. అయితే వాక్యం వింటున్నటువంటి మనము కొంతమంది ఏమనుకుంటాం? అసలు నేను పాపం చేస్తే కదా ఒప్పుకునేది, అసలు నేనెక్కడ పాపం చేసినా అని అంటున్నావు, నేనెక్కడ పాపం చేసినా అంటారా అనరా? ఒకవేళ నువ్వు అట్లా అంటే రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన యెడల ఆయనను అబద్ధీకునిగా చేయని వారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఏమంటాం చెప్పండి? నేనెక్కడ పాపం చేశాను అంటాం. నేనెక్కడ పాపం చేసినా పాపం అంటావు, నేనేం పాపం చేసినా అని అంటామా? ఒకవేళ నువ్వు అట్లాగా అంటున్నావు అంటే దేవుణ్ణి అబద్ధీకునిగా చేస్తున్నావు. దేవుడేమో నువ్వు పాపం చేస్తున్నావు అంటే నువ్వేమంటున్నావు? నేనెక్కడ పాపం చేస్తున్నాను అంటున్నావు. అంటే దేవుణ్ణి అబద్ధీకునిగా చేస్తున్నావు అని అర్థము. దేవుణ్ణి కనుక అబద్ధీకునిగా చేస్తే ఆయన వాక్యం నీ లోపల ఉండదు.
ఏమంటుండో, అబద్ధికునిగా చీనవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. ఆయన వాక్యమే ఉండదు. నిజంగా ఈరోజు నువ్వు పాపం చేస్తున్నావు నమ్ముతున్నావా? నువ్వు పాపివని నమ్ముతున్నావా? రక్షణ పొందినటువంటి వ్యక్తి నిజంగా తన పాపినని నమ్మిన వాడే రక్షణ పొందుతాడు. ఏంటి పాపం అంటే? ఒక్కటే విషయం చెప్పాను, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అని రాయబడింది. అబద్ధం ఆడావా లేదా? ఇది ఒక్కటే కన్ఫర్మ్ చేయి. ఇంకొక మాట చెప్పనా, నేను పాపమే చేయలేదని అబద్ధం ఆడినావు నువ్వు కదా, ఇక అబద్ధం ఆడినట్టు కాదా? నా లోపల కోపం లేదని చెప్పు, నా లోపల పగ లేదని చెప్పు, చూద్దాం. కోపము పగ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు సాతాను బంధకాల చేత బంధించబడి వాడి ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా, వాడే తండ్రిగా నువ్వు ఉన్నావు. వాడు నీకు తండ్రి, వాడి అభిష్టాన్ని నువ్వు నెరవేర్చే వారంగా ఉంటాం. కాబట్టి మనము పాపులమే. నిజంగా నేను పాపిని కాననేవాడు దేవుని అబద్ధీకునిగా చేస్తున్నాడు. వాడు సాతాను సంబంధి. వాడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు? అక్కడ యుగయుగాలు శిక్ష అనుభవించడానికి. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగాలు అక్కడ కాలిపోవాల్సిందే. రండి, ఎవరెవరు అగ్ని గంధకాలతో మండు గుండంలో చాలా చక్కగా వెచ్చగా ఉంటుంది వెళ్దాం అన్నవాళ్ళు ఎవరెవరు వస్తారు? ఎవరైనా వస్తారా? ఎందుకు రారు? అక్కడ అరుపులు, కేకలు, పెడబొబ్బలే, ఏడుపులే. ఈరోజు నీ పాపాలు క్షమించబడ్డాయా? ఈరోజు నీ పాపాలు క్షమించబడ్డాయా? నిజంగా పాపినను ఒప్పుకున్నావా? నిజంగా నువ్వు పాపివని గ్రహించి ఒప్పుకుంటేనే ఆయన క్షమిస్తాడు. నువ్వు పాపినని గ్రహించకుండా ఒప్పుకోకపోతే ఆయన నిన్ను క్షమించడు. పైపెచ్చు దేవుణ్ణి నేను అబద్ధీకునిగా చేస్తున్నావు అని వాక్యం చెప్తోంది. కాబట్టి వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నిజంగా రక్షించబడితే ఇదిగో ఆయన ఆరాధన చేయి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి శిశువుగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో నివసించినాడు. ఆయన రాజు, రాజు మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. ఆయన గొర్రెపిల్లగా నీ కొరకు మారినాడు. నీకు రావలసిన శిక్ష అంతా శిలువలో భరించి రక్తమంతా కార్చి నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు గనక ఆయన ఆరాధన చేయి. ప్రభువా, నువ్వు నా కొరకు వచ్చినావు, నీకు వందనాలు. ప్రభువా, నువ్వు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు అయినందుకే నీకు వందనాలు. నాకు రావలసిన శిక్ష అంతా శిలువలో నువ్వు భరించినావు ప్రభా, నీకు వందనాలు. నన్ను నరకంలో నుంచి తప్పించి జీవంలోనికి దాటించావు ప్రభా, నీకు వందనాలు. పరలోకంలో నిత్యత్వంలో సదాకాలం ఉండే ధన్యత నాకు ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు. మీరు చేసినటువంటి గొప్ప కార్యముకు, ఆ గొప్ప ఉపకారముకు నేనేమి ఇవ్వగలను ప్రభువా? నా విరిగి నలిగిన హృదయముతో నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తున్నాను అనాలి. నిజంగా ఈ రక్షణ కార్యం నీ లోపల జరిగిందా? నిజంగా నీ పాపాలు క్షమించబడ్డాయా? అయితే నువ్వు ఆయన ఆరాధన చేయి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన నీ కొరకు వచ్చి నీ పాపానికి రావలసిన శిక్ష భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు కనుక మనం ఆయన ఆరాధన చేద్దాము. మోకరించండి.